ఇద్దరు మహిళలు సహా యువకుని పోలీసులు చితకబాదిన ఘటన అనంతపురం జిల్లా కదిరిలో చోటు చేసుకుంది. నంపుల పూలకుంటలో కొందరు యువకుల మధ్య జరిగిన చిన్నపాటి ఘర్షణపై రఫీ అనే వ్యక్తి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. విచారణలో భాగంగా ప్రశాంత్ అనే యువకుని పోలీస్ స్టేషన్కు పిలిపించి స్టేషన్ పై అంతస్తులో ఆ యువకుని ఎస్ఐ వాలిభాష మరో కానిస్టేబుల్ చితకబాదారు. అడ్డొచ్చిన ప్రశాంత్ తల్లి పార్వతమ్మ అవ్వ వెంకటలక్ష్మిపైల కూడా పోలీసులు దాడి చేసి కొట్టి తీవ్రంగా గాయపరిచారు. ఈ దాడిలో పార్వతమ్మకు దంతాలు విరిగిపోయాయి. తీవ్రంగా గాయపడిన ముగ్గురిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. మహిళలను కూడా చూడకుండా గాయపరిచిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని బాధిత బంధువులు డిమాండ్ చేస్తున్నారు. అయితే ఎస్ఐ వాలిభాష మాత్రం కేసు విషయంలో విచారించే తప్ప వారిని కొట్టలేదని తెలిపారు. ప్రశాంత్ పై రౌడీ షీట్ కూడా ఉందని, మహిళల పట్ల అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నాడని పలుమార్లు ఫిర్యాదులు రావడంతో అతని విచారణ పిలిచామని, వారంతా కలిసి డ్రామా ఆడుతున్నారని ఎస్ఐ తెలిపారు. ఇందుకు సంబంధించి కంప్లీట్ అప్డేట్స్ కరెస్పాండెంట్ సూర్య అందిస్తారు. సూర్య. భాగ్యశ్రీ, ఉమ్మడి అనంతపురం జిల్లా కదిరి నియోజకవర్గం నంబుల పూలకుంటలో ఒక ఎస్ఐ వలిభాష అనే వ్యక్తి మరో కానిస్టేబుల్ కలిసి ఒక కేసు విషయంలో ఇద్దరు మహిళలని ఒక యువకుడిని పోలీస్ స్టేషన్ తీసుకొచ్చి అత్యంత ఘాతుకంగా చితకబాదిన సంఘటన చోటు చేసుకుంది. అయితే మొన్న కొందరు యువకుల మధ్య ఒక చిన్నపాటి ఘర్షణ జరిగింది. దానిపైన రఫీ అనే వ్యక్తి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు. అది నిజానికి పెద్ద కేసు కాదు, కొట్టాల్సిన అవసరం కూడా లేదు. ఆయన ఎస్ఐ వలిభాష అత్యంత దారుణంగా ప్రశాంత్ అనే వ్యక్తిని అదే విధంగా తీసుకొని వచ్చేసి పోలీస్ స్టేషన్ పై అంతస్తులో తీసుకుపోయేసి యువకుడిని చితకబాతూ ఉన్నాడు. ఈ విషయం తెలుసుకున్న ప్రశాంత్ తల్లి అదే విధంగా వాళ్ళ అమ్మమ్మ వెంకటలక్ష్మి పార్వతమ్మ కలిసి పోలీస్ స్టేషన్ చేరుకున్నారు. చేరుకునేసి పోలీసుల్ని వేడుకోవడం జరిగింది. కొట్టొద్దు అనేసి అడ్డుపడ్డారు. అడ్డుపడిన వారిని కూడా అత్యంత దారుణంగా ఎస్ఐ వలిభాష అదేవిధంగా ఒక కానిస్టేబుల్ ఒక రౌడీల్లాగా వాళ్ళ మీద పడి గాయపరచడం జరిగింది. దాంతో పార్వతమ్మ అనే మహిళకి దంతాలు విరిగిపోయాయి. అయితే ఎస్ఐ వలిభాష మరో కానిస్టేబుల్ తమని తీవ్రంగా కొట్టి గాయపరిచాడని వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ తీవ్రంగా గాయపడిన ముగ్గురిని చికిత్స కోసం కదిరి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించడం జరిగింది. అయితే మహిళలు అని చూడకుండా తీవ్రంగా ఎస్ఐ కొట్టడం ఏంటనేసి ప్రజలు కూడా చాలా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బాధిత కుటుంబ సభ్యులు కూడా తమకు న్యాయం జరగాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే స్వతంత్ర టీవీ ఛానల్ ఎస్ఐ వలిభాషని కాంటాక్ట్ చేయడం జరిగింది. ఆయన చెప్పడం ఏమంటే, నేను విచారించానే తప్పే కొట్టలేదని, అదే విధంగా ప్రశాంత్ పై కూడా రౌడీ షీట్ ఉందని, మహిళల పట్ల అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నాడు, దాంతో ఫిర్యాదులు వచ్చాయి, దాంతో కాస్త మందలించడం జరిగింది అని చెప్పడం జరుగుతోంది. అయితే జస్ట్ అతను విచారం కోసం పిలిస్తేనే వాళ్ళకు దంతాలు ఎలా ఊడిపోతాయి, గాయాలు ఎట్లా కలుగుతాయనేసి పలువురు అడుగుతున్నారు. భాగ్యశ్రీ. రైట్, థ్యాంక్ యూ సూర్య. పరిగెత్తాడు ఏం దారం లేదు స్వామి, ఇంకా నా బిడ్డలు దాకా నువ్వు నమ్మ కూడా కొట్టినారు. నా కొడుకును పట్టుకొని రాండి మేడం పైకి అని చెప్పి పిలిచిపోయినారు. పట్టుకొని కొట్టినారు. వీడి కింద ఎందుకు సమయం రామంటే పైన మేడం ఉంది రా అని చెప్పినారు. పోతానే నన్ను నా కొడుకుని సాగుకొట్టేసినారు. ఇద్దరు నాకు మల్లుకున్నారు. ఎస్ఐ సారు, పీసీ సారు, కానిస్టేబుల్ మేడం పక్కన ఉంది. అవి రాట్ దామని చెప్పింది, రాట్ ఇచ్చింది, కొట్టింది. మేడం అడ్డపోయినా కూడా మేడం చేంజ్ చేసేసినవి, దుబ్బేసింది. నా చీర కూడా లేదు. కావాలంటే చూడండి, నా కాళ్ళు చేతులు ఏమి లేవు. కాళ్ళకి అండగట్టేసినారు. ఆయన ఆ సార కొట్టాడు, ఈ సార కొట్టినాడు. ఇద్దరు కొట్టినారు సార్. నన్ను దెబ్బలు తట్టుకోలేక పరిగెత్తినా సార్ మీటి నుంచి కిందికి. ఇది నాకు న్యాయం చేయండి. ఏందని నాకు ఆ ఊరికి ట్రాన్స్ఫర్ చేస్తారో, నాకు ఆ సార్ కేసు కావాలి. నాకు
నాకు న్యాయం చేయాల. మా అమ్మకు వేసెట్టుతాను చెప్పదు కూడా మేము ఆపరేషన్ చేసినారు. ఏడు చేసి కొట్లాడుకున్నాను. నా బిడ్డ వచ్చి నన్ను చీరేసి కప్పినాడు. ఆ న్యాయం చేయించిన వేస్తే సార్ నాకు తల్లి లాంటి బిడ్డగా మేము కూడా వాళ్ళ చెల్లెల బిడ్డలే కదా. నాకు న్యాయం చేయాల. నా కొడుకును పట్టుకొని రాండి మేడం పై అని చెప్పి పిలిచిపోయినారు. పట్టుకొని కొట్టినారు. వీడి కింద ఎందుకు సమయం రామంటే పైన మేడం ఉంది రా అని చెప్పినారు. పోతానే నన్ను నా కొడుకుని సాగుకొట్టేశారు ఇద్దరు. నాకు మళ్ళీ